ఈ విధంగా అనుకున్న తర్వాత నేను ఈ విధంగా చేస్తాను, నేను చెప్పిందే వినాలి అని చెప్పేసి అనకుండా అక్కడ సభ మొత్తం కూడా ఏర్పాటు చేశాడనమాట. అందులోకి మంత్రులు, పురజనులు, అయోధ్యవాసులు, ప్రతినిధులు వాళ్ళందరూ కూడా ఉన్నారనమాట. ఈ విధంగా అనుకున్న వాడై ఎప్పుడు కూడా లోకక్షేమం గురించి, తన క్షేమం గురించి ఆలోచించి ప్రతి నిర్ణయం కూడా తీసుకునే దశరథుడు ఇప్పుడు త్వరపడి నిర్ణయం తీసుకున్నాడు అని చెప్పేసి వాల్మీకి మహర్షి అంటాడనమాట. సభ మొత్తం కూడా ఏర్పాటు చేస్తాడనమాట. సభలో ఈ విధంగా దశరథుడు అంటాడనమాట, నేను జీర్ణించిపోయాను, నేను మొత్తం కూడా నా శరీరం జీర్ణ వ్యవస్థలో ఉంది, అంటే నా శరీరం వృద్ధ వ్యవస్థలో ఉంది, నేను ఇంకా అలసిపోయాను, నేను ఇంకా ఏమీ చేయలేను, విశ్రాంతి తీసుకోవాలి అనుకుంటున్నాను. నా బ్రతుకు మొత్తం చేసిన పుణ్యంతో పుత్రులని కన్నాను, ఆ పుత్రులకి యవరాజ పట్టాభిషేకం చేయాలి అనుకున్నాను. మీరు నా నిర్ణయానికి మీరు అంగీకరిస్తే మీరు చెప్పండి, నా ప్రీతి అయిన భావం మీతో చెప్పాను, మీకు ఏది ప్రీతి అనిపిస్తే అది నాతో చెప్పండి, నా కర్తవ్యాన్ని నాకు బోధించండి, నేను ఏం చేయాలో మీరు చెప్పండి అని చెప్పేసి అక్కడున్న వాళ్ళందరితో దశరథుడు చెప్తాడనమాట. దశరథుడు ఆయన రాజు అయినప్పటికీ కూడా, ఆయన చెప్పిందే శాసనం అయినప్పటికీ కూడా, ఆయన ఎంత రాజు అయినప్పటికీ కూడా వాళ్ళందరితో తను అనుకున్న విషయాన్ని చెప్తాడనమాట. దశరథుడు చెప్పగానే అక్కడ ఉన్న వాళ్ళందరి సంతోషానికి అవధులు లేవన్నమాట. రాముడు రాజు కావాలి, రాముడు రాజు కావాలి అని చెప్పేసి అందరూ కూడా అరుస్తున్నారనమాట. ఏ విధంగా అంటే, వర్షం పడిన తర్వాత నెమలులు ఏ విధంగా సంతోషంతో నాట్యం చేస్తాయో ఆ విధంగా రాముడు యవరాజు పట్టాభిషేకం అని ఒక్క మాట అనగానే అక్కడున్న వాళ్ళందరూ కూడా ఆనందంతో ఉంటారన్నమాట.